ఆంధ్రలో జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని జూన్ 2027కి పూర్తి చేసేలాగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియోలో మనం పోలవరం ఎడమ కాలువ పనులు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దాము. అలాగే ఎప్పటిలోగా ఇవి పూర్తి అవ్వచ్చు అని తెలుసుకుందాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. చూడండి ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో. జూన్ 2026 నాటికి వైజాగ్కి గోదావరి నీటిని తరలించేలాగా పోలవరం ఎడమ కాలువ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న ఎడమ కాలువ పనులు చూస్తున్నాము. ఇక్కడ 4 కిలోమీటర్ల మేర కొండల్ని పిండి చేస్తూ కాలువను రెడీ చేస్తున్నారు. ఎడమ కాలువ పనుల్లో తుని దగ్గర పనులే చాలా క్లిష్టమైనవి అని చెప్పొచ్చు. ఫిబ్రవరి 2025లో మొదలైన పనులు ఇప్పుడు చివరి దశకు వచ్చాయి. ఈ ఎడమ కాలువ పూర్తి అయితే వైజాగ్ తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత ఉండదు. అలాగే వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కి ఈ ఎడమ కాలువ చాలా కీలకం కాబోతుంది. ఒకసారి లెఫ్ట్ మెయిన్ కెనాల్ వర్క్స్ గురించి చూద్దాము. పోలవరం నుండి వైజాగ్ వరకు 182 కిలోమీటర్ల పొడవుండే ఎడమ కాలువ చాలా నదులను, హైవేలను, కొండలను క్రాస్ చేస్తూ వెళ్తుంది. సో దీనిలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి 1200 కోట్లతో అక్టోబర్ 2024లో టెండర్లు పిలిచి జనవరి 2025లో పనులు మొదలుపెట్టారు. ఈ పనుల్లో భాగంగా ఏలేరు, పంప, తాండవ, వరాహ నదులపై యాక్విడక్ట్లు, నేషనల్ హైవే క్రాసింగ్స్ దగ్గర బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. అలానే ఎడమ కాలువ వెళ్ళే ప్రాంతంలో అడ్డంగా ఉన్న కొండలను తవ్వి కాలువను రెడీ చేస్తున్నారు. ఈ పనులు జూన్ 2026 నాటికి పూర్తి చేసేలాగా భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రజెంట్ గోదావరి నీటిని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు జలాశయానికి ఎత్తిపోసి అక్కడ నుండి వైజాగ్కి నీరందిస్తున్నారు. ఈ ఎడమ కాలువ పనులు మరియు పోలవరం పనులు పూర్తయితే గోదావరి నీటిని గ్రావిటీ ద్వారా పూర్తిగా ఎడమ కాలువలో వైజాగ్కి మళ్లించే అవకాశం ఉంటుంది. అలానే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కూడా ఈ ఎడమ కాలువ నుండే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కెనాల్ లైనింగ్ వర్క్స్ చూస్తున్నాము. మీరు చూస్తున్న మెషిన్ ద్వారా లైనింగ్ రెడీ చేస్తున్నారు. ఆ మెషిన్ దగ్గర కాంక్రీట్ పోస్తే అదే చదును చేసి లైనింగ్ రెడీ చేస్తుంది. ఇలా కాలువ గట్టు వెంబడి లైనింగ్ చేస్తున్నారు. అలానే కాలువ బెడ్ మీద కూడా లైనింగ్ చేస్తారు. సో దట్ పోలవరం నుండి వస్తున్న గోదావరి నీళ్లు ఎక్కడా ఇంకిపోకుండా వైజాగ్ వరకు వెళ్తాయి. తునిలో ఎడమ కాలువ స్టేటస్ చూసుకుంటే ప్రజెంట్ తునిలో ఎక్స్కవేషన్ పనులు చివరి దశకు వచ్చాయి. తాండవ నదిపై యాక్విడక్టు పూర్తయింది. అలానే కెనాల్ లైనింగ్ వర్క్స్ కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఓవరాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ గురించి చూసుకుంటే లెఫ్ట్ మెయిన్ కెనాల్లో హైవే క్రాసింగ్స్, పంప, వరాహ నదులపై యాక్విడక్ట్లు, తునిలోని హిల్ ఎక్స్కవేషన్ వర్క్స్ చాలా మేజర్ వర్క్స్. ఇవన్నీ పూర్తి అయితే గోదావరి నీళ్లు వైజాగ్కి గ్రావిటీ ద్వారా వెళ్తాయి. ఓవరాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ స్టేటస్ చూసుకుంటే 84% కంప్లీట్ అయింది. మిగతా పనులను జూన్ 2026 నాటికి పూర్తి చేసేలాగా చకచకా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, పోలవరం ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాము. ఇది అన్నవరం సైడు ఎక్స్కవేషన్ వర్క్స్ స్టార్టింగ్ పాయింట్ తునిలో. ఇక్కడ కొండని బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా పగలగొట్టి స్టెప్స్ లాగా తవ్వి కెనాల్ని రెడీ చేశారు. బాంబ్ బ్లాస్టింగ్ వీడియోని మనం లాస్ట్ డిసెంబర్ వీడియోలో చూసాం కదా. ఇలా స్ట్రైట్గా వెళ్తే అన్నవరం వస్తుంది. కొండ తర్వాత కాలువ తవ్వకం పూర్తయిన దాంట్లో లైనింగ్ చేస్తున్నారు, మీరు గమనించవచ్చు. చూడండి నవంబర్ నుండి ఇప్పటి వరకు ఎంత ఫాస్ట్గా ఇక్కడ వర్క్స్ చేశారో. లెఫ్ట్వి ప్రజెంట్ విజువల్స్, రైట్వి నవంబర్లో విజువల్స్. కేవలం 5 నెలల్లోనే భారీగా కొండల్ని పిండి చేసి కెనాల్ని రెడీ చేశారు. అన్నవరంలో పంపా నదిని క్రాస్ చేయడానికి నిర్మిస్తున్న యాక్విడక్ట్ని మనం చూస్తున్నాము. కింద అడ్డంగా ఉన్నదే పంపా నది, రైట్ సైడ్లో ఉన్నది పంపా రిజర్వాయరు. ఈ యాక్విడక్టు సేమ్ ఇందాక మనం తునిలో చూసిన యాక్విడక్ట్ లాగానే ఉంటుంది.
పైనుండి గోదావరి నీళ్లు, కింద నుండి పంపా నది ప్రవహించేలాగా ఈ స్ట్రక్చర్ ఉంటుంది. హైవేస్ క్రాస్ చేయడం కోసం ఫ్లైఓవర్ ఎలా ఉంటుందో 2 వాటర్ బాడీస్ క్రాస్ చేయడానికి యాక్విడక్ట్ ఉంటుంది. ఇక్కడ పిల్లర్లు మరియు స్లాబ్ల నిర్మాణం జరుగుతుంది. ఈ యాక్విడక్టు 58% పూర్తయింది. అన్నవరం గుడి కొండపై నుండి ఈ వర్క్స్ బాగా కనిపిస్తాయి. మనకి రైట్ సైడ్లో పంపా రిజర్వాయర్ని చూడొచ్చు. దాని పక్కనే అన్నవరం గుడి ఉంటుంది. ఇక్కడ పంపా నది దాటాక కంప్లీట్ అయిన లెఫ్ట్ కెనాల్ని చూడొచ్చు. ఈ ప్లేస్లో పంపా యాక్విడక్ట్ ఒకటే పెండింగ్లో ఉంది. కెనాల్ మొత్తం పూర్తయింది. యాక్విడక్ట్ నిర్మాణం కోసం పంపా నది ప్రవాహాన్ని డైవర్ట్ చేసి పనులు చేస్తున్నారు. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఇబ్బంది లేదు. ఈసారి వర్షాలు తక్కువే అంటున్నారు. ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్స్ పరంగా అది ఓకే, బట్ రైతుల పరంగా మనకి పంటల పరంగా ఇబ్బందే. ఇప్పుడు పోలవరంలోని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చూద్దాము. ఇప్పుడు మనం ఉన్నది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, నది అవతల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. నదిలో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్స్, వాటి మధ్యలో నిర్మిస్తున్న గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని చూడొచ్చు. నది అవతల గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పవర్ ప్రాజెక్ట్ ఉంటాయి. అలాగే అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ పక్కనే సీపేజ్ని అరెస్ట్ చేయడానికి నిర్మించిన బట్రస్ డ్యామ్ని కూడా చూడొచ్చు. లెఫ్ట్లో అఖండ గోదావరి ఉంటుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్ నిర్మాణం కోసం కాఫర్ డ్యామ్స్ కట్టడం వల్ల ఇప్పుడు గోదావరి స్పిల్వే మీదుగా ప్రవహిస్తుంది. కింద ఇటీవల పూర్తయిన కొత్త డయాఫ్రమ్ వాల్ని చూడొచ్చు. చిన్న గీతలాగా ఉంది కదా, ఇది గోదావరి 2 గట్టులను కలుపుతూ 1.4 కిలోమీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో ఉంటుంది. దీన్ని రికార్డు టైంలో 14 నెలల్లోనే పూర్తి చేశారు. డీవాల్కి పక్కనే రాళ్లతో నిర్మిస్తున్నదే గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యాము. ఇది డీవాల్కి పైన 45 మీటర్ల ఎత్తున నిర్మిస్తారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తయ్యాక కాఫర్ డ్యామ్స్ని తొలగిస్తారు. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్తో నిండిపోతుంది. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా సైడ్ వచ్చేసాము. ఈ కొండతో గ్యాప్ 2 కంప్లీట్ అయ్యి గ్యాప్ 1 స్టార్ట్ అవుతుంది. గ్యాప్ 1 డీవాల్ చాలా ఇయర్స్ బ్యాకే కంప్లీట్ అయింది. ఇప్పుడు దానికి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్యాప్ 1 తర్వాత పవర్ ప్రాజెక్ట్ కొండని మీరు చూడవచ్చు. సో ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్ ద్వారా అడ్డుకట్ట వేసి గోదావరి నీటిని అటు స్పిల్వే మీదుగా ఇటు పవర్ ప్రాజెక్ట్ మీదుగా మళ్ళిస్తారు. పవర్ ప్రాజెక్ట్ని కూడా మీరు చూడవచ్చు. రెండు 2017లో పాత డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అప్పుడు నేను తీసిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఇదంతా డయాఫ్రామ్ వాలే కదా ఇక్కడికి కట్టేది. తిరిగి వస్తాను. ఇప్పుడు అక్కడ గుడి కనబడుతుంది, గుడిలాగా అక్కడ కలుస్తుందండి మళ్ళీ వచ్చి. దానికి అవతల ఇలా కలుస్తుందండి మళ్ళీ. ఎడంకాలం అటు అటు వస్తుంది. ఆ కొండ ఉంది కదా, నా కొండ వైపు. ఇప్పుడు ఈ కొండల దగ్గర ఉంది, ఈ కొండలా ఉంది కదా, తబేరు కదా, అక్కడ మనకి ఇది వస్తుందండి, పవర్ హౌస్ వస్తుంది. 960 మెగావాట్స్. ఇది కొత్త డీవాలు. మీరు లెఫ్ట్లో పాత డీవాల్ని చూడొచ్చు. అది డ్యామేజ్ అవడం వల్ల పాతదానికి 6 మీటర్ల ఎగువన కొత్త డీవాల్ని నిర్మించారు. కొత్త డీవాల్ నిర్మాణాన్ని జనవరి 18, 2025లో స్టార్ట్ చేసి ఏప్రిల్ 2, 2026లో పూర్తి చేశారు. అంటే 14 నెలల్లోనే రికార్డు టైంలో పూర్తి చేశారు. ఈ డయాఫ్రమ్ వాలు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద నుండి ఓట వెళ్లకుండా నివారించే ఒక గోడ లాంటి నిర్మాణం. దీన్ని నదీ గర్భంలో గరిష్టంగా 90 మీటర్ల లోతు వరకు
అంటే రాతిపొర వరకు నిర్మించారు. సో నదీ పై భాగంలో నీటి ప్రవాహానికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్, నదీ గర్భంలో సీపేజ్కి డయాఫ్రమ్ వాల్ అడ్డుకట్ట వేస్తాయి. చూడండి ఎన్ని మిషనరీ వర్క్ చేస్తున్నాయో. ఈ డీబాల్పై నిర్మిస్తున్నదే ఈసీఆర్ఎఫ్ డ్యాము, అంటే మట్టి మరియు రాళ్లతో నిర్మించే ఒక డ్యాము. ఇది 45 మీటర్ల ఎత్తు, బేస్లో 300 మీటర్ల వెడల్పు, టాప్లో 15 మీటర్ల వెడల్పు, 1.75 కిలోమీటర్ల పొడవుండే భారీ నిర్మాణం. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పైన వాహనాలు వెళ్ళడానికి రోడ్డు కూడా నిర్మిస్తారు. డీవాల్ పక్కన మట్టి, దానికి పక్కన రాళ్ళని వేసి కాంపాక్ట్ చేసి ఈ భారీ కట్టడాన్ని రెడీ చేస్తారు. కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా అవ్వడం కోసం డీవాల్ నిర్మాణంతో పాటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని కూడా ప్యారలల్గా స్టార్ట్ చేశారు. డీవాల్తో పోలిస్తే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వర్క్స్ బాగా కనిపిస్తాయి. డీవాల్ని నదీ గర్భంలో నిర్మిస్తారు. సో లోపల వర్క్ ప్రోగ్రెస్ మనకు కనిపించదు. అదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అయితే రాళ్ళు మట్టితో హైట్ పెరుగుతూ వర్క్ బాగా కనిపిస్తుంది మనకి. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్ పూర్తయితే మ్యాక్సిమం పోలవరం ప్రాజెక్ట్ పూర్తయినట్టే. అంటే ఇవి పూర్తయితే గోదావరికి అడ్డుకట్ట వేసి గ్రావిటీ ద్వారా గోదావరి నీటిని అటు కృష్ణా డెల్టాకి ఇటు వైజాగ్ వరకు మళ్లించవచ్చు. వీటితో పాటు పోలవరం ముంపు ప్రాంతాల్లోని R&R పనులు కూడా చాలా ముఖ్యమైనవి. సో జూన్ 2027కి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసేలాగా పనులు చకచకా జరుగుతున్నాయి. యాక్చువల్గా డిసెంబర్ 2027కి టార్గెట్ పెట్టుకున్నారు. బట్ గోదావరి పుష్కరాల దృష్ట్యా టార్గెట్ని జూన్ 2027కి ప్రీపోన్ చేశారు. ఇది గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యాము. ఇది గోదావరి ఒడ్డు నుండి పవర్ ప్రాజెక్ట్ వరకు 584 మీటర్ల పొడవు ఉంటుంది, అంటే 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. దూరంగా హైడల్ పవర్ ప్రాజెక్ట్ని చూడొచ్చు మీరు. ఇక్కడ పనులు మీరు గమనించవచ్చు. ఈ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్ పూర్తయితే కాఫర్ డ్యామ్స్ని తొలగిస్తారు. అప్పుడు ఈ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్ కలిపి 2.3 కిలోమీటర్ల మేర గోదావరిని బ్లాక్ చేస్తాయి. అతి త్వరగా ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాలని కోరుకుందాము. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.